దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. రండి, దేవుని వాక్యమును మరలా మనము ధ్యానం చేయడానికి ప్రభుల వారు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రండి, వాక్యములోనికి మనము ఒక్కసారి తొంగి చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతానండి. దయచేసి మీరందరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుతున్నాను. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మరి ఇశ్రాయేలుకి అనగా యాకోబుకి మరి యోసేపు మరి 11వ సంతానం. ఈ 11వ సంతానమైన యోసేపును మరి ఇశ్రాయేలు ప్రేమించి అనగా యాకోబు గారు వారి తండ్రి గారు ప్రేమించి ఒక చక్కని నిలువుటంగి కుట్టించారండి. ఆ నిలువుటంగి వేసుకొని చక్కగా వాళ్ళ అన్నలకు చూపించినప్పుడు మరి 4వ వచనం చూసినట్లయితే మనము వారు ఏం చేశారంటే అతని మీద పగబట్టారట, అసూయపడ్డారట. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదండి. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మరి యోసేపు మీద అంత పగెందుకు వచ్చింది అన్నలకి? యోసేపు మీద యోసేపుని చూసినప్పుడల్లా అంత అసూయ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు మీద ఎందుకో నిష్కారణ ద్వేషము ఈ అన్నలు పెట్టుకున్నారండి. ఎందుకు యోసేపు మీద నిష్కారణ ద్వేషము? యోసేపు వారిని ఏం అనలేదే, వారిని పల్లెత్తు మాట అనేవాడు కాదు కదా యోసేపు గారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఈ 37వ అధ్యాయము ధ్యానం చేస్తున్నప్పుడు ఏమి లేదు, వాళ్ళ చెడుతనాన్ని వీళ్ళు ఇలా చేశారు నాన్న అని వెళ్ళి ఆ తండ్రికి చెప్పేవాడు. అది వీళ్ళకి నచ్చలే. అంటే మరి యథార్థవాది లోక విరోధి అన్నట్లుగా వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ ఒక్కొక్కటి చెప్పేవాడు. అది సాడీ కాదు కానీ ఉన్నది చెప్పేవాడు. అది ఈ ఉన్నది చెప్పినప్పుడు యోసేపు మీద మరీ పగబట్టారు అని లేఖనము సెలవిస్తా ఉన్నది. ఇక్కడ గమనించినట్లయితే 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి మీరు వినండి. అతడు వారిని చూచి, ఆదికాండము 37వ అధ్యాయము 6వ వచనం, అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అది యోసేపు జీవితంలో కలలు వస్తూ ఉండే, దేవుడు దర్శిస్తూ ఉండేవాడు యోసేపుని. ఈ కలను వాళ్ళకి వివరిస్తూ ఉండేవాడు. ఆ వివరించడంలో ఏమైందంటే దేవుని బిడ్డలారా 7వ వచనం నేను చదువుతున్నాను. 37వ అధ్యాయం ఆదికాండము 7వ వచనం. అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడినని చెప్పాను. అదే అండి అసలు కథ. ఎప్పుడైతే యోసేపు నా పన లేచింది, మీ పనులన్నీ నాకు సాగిల పడ్డాయి అనేసరికి ఆ మాటను బట్టి కూడా వీళ్ళు పగబట్టారు. చూసారా? అవును, దేవుడు దర్శనం ఇచ్చాడు, దేవుని కళ చెప్పాడు, దేవుడిచ్చిన కళను చెప్పాడు యోసేపు గారు. మరి ఆ కళను వాళ్ళు ఎందుకు రుజువు చేసుకోలేదంటే ముందు నుంచే యోసేపు మీద నిష్కారణ ద్వేషం అన్నలకు ఉందండి. ఈరోజు కూడా దేవుని బిడ్డలకు యథార్థముగా నమ్మకంగా ఏ విశ్వాస అయితే ఏ దైవజనుడైతే ప్రవర్తిస్తారో వాళ్ళ మీద నిష్కారణమైన ద్వేషం పెట్టుకుంటారండి. ఎస్, ఇది నిజమండి. ఎందుకో తెలుసా? వాళ్ళంటే గిట్టదు. ఇప్పుడు యోసేపు ఏమనలేదే, నాకు కల వచ్చింది, ఆ కల వినండి, మీ పనులు నా పనికి సాష్టాంగపడినాయి అంటే ఎందుకు వాళ్ళు జీర్ణించుకోలే ఆ మాటని? వీడంతా వీడి లెక్క అంతా వీడు ఆఫ్టర్ చిన్నోడు అని
లెక్క లేకుండా తీసేసి నిష్కారణ ద్వేషముతో యోసేపును ద్వేషించారంటే సొంత అన్నలండి, రక్త సంబంధాలండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నిష్కారణంగా ద్వేషించబడుతున్నావా? నీవు దేవునిలో ఎక్కువ సమయం గడుపుతుంటే దేవుడు నీకు ఇచ్చిన దర్శనాలు కానీ కళ కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడని ఎవరితో పంచుకునేటప్పుడు వాళ్ళు నీ మీద కోపడుతున్నారా? అయితే నీకు ఒక గుడ్ న్యూస్ చెబుతావు దైవజనుడిగా. వాళ్ళు ఒక రోజున నీ ఎదుట నీకే నమస్కారం చేసేటట్టుగా దేవుడు చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా, యోసేపు జీవిత చరిత్ర నేను చదివేటప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. వీళ్ళు యోసేపు మీద నిష్కారణంగా ద్వేషము పెట్టుకొని పగబట్టారంటండి. ఎంత దారుణమండి అసలుకి. పగబట్టారు. పగ అంటే ఏంటి తెలుసా? ఎన్నో రోజులుగా ఆ ద్వేషము ఉండి ఉండి పగగా మారుతుంది. అది పగ అంటే ఏంటంటే ఎప్పటి నుంచో ఇష్టం లేదు ఆ వ్యక్తి, రాను రాను ఆ ద్వేషం ఏమవుతుందంటే పగగా మారుతుంది. అయితే యోసేపులో అలా జరగలేదు. యోసేపు అన్నలకు వెంటనే పగబట్టారంట. అయితే తర్వాత మళ్ళీ ఇంకొక దర్శనం చెప్పారండి. అయితే వీళ్ళు ఎప్పుడు దర్శనం చెప్పినా కళ చెప్పినా యోసేపు ఏం జరుగుతుందో చూద్దాము. 8వ వచనం చదువుతున్నాను. ఆదికాండము 37వ అధ్యాయం 8వ వచనం. అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలుదవా, మా మీద నువ్వు అధికారిగా ఉందువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టారంట. చూశారా విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మరింత పగబట్టారట. ఏమిట్రా ఈ కళ అసలుకి, మేము నీకు నమస్కారం చేయటం ఏంటి అని మరింత పగబట్టారట. అంతే కదా. పగ ఏమైందంటే చివరికి యోసేపు జీవితం అమ్మివేయబడటానికి ఆ కళా దర్శనం, మనం దేవుడు ఆ కళా దర్శనం వల్ల అతను ఇంకో దేశానికి అమ్మివేయబడటానికి ఆ కళా దర్శనం వచ్చిందనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? యోసేపు అమ్మివేయబడటం వల్ల, ఐగుప్తుకు అమ్మివేయబడటం వల్ల యోసేపుని హెచ్చించాలి అని దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం. నీ పట్ల దేవుని ప్రణాళిక ఉందంటే నేను చెబుతున్నాను, నీకు నిందలు వస్తాయి, నీకు అవమానాలు వస్తాయి, చేదరింపు, నిన్నందరూ చీచా అంటారు. ఎందుకు తెలుసా? నిన్ను దేవుడు హెచ్చించాలని ఆయన ప్రణాళికలో నీవు ఉంటే, ఆయన చిత్తములో నీవు ఉంటే, దేవుని బిడ్డ, ఈ నిందలు అవమానాలు ఇవేమీ నువ్వు పట్టించుకోకు. ఒక టైం వస్తుంది, యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇది దేవుని వాక్కు, దేవుని మాట. స్వతంత్రించుకోండి. నీవెప్పుడైతే నాకెవరున్నారు, నా పరిస్థితి ఇది అని అనుకోకు. యోసేపు దేవుడే నీ దేవుడు. అంతేకాదు, ఇంకొక కళ కన్నాడు. చూడండి, దేవుడు కళ ఇస్తున్నాడు, అన్నలు పగబడుతున్నారు. దేవుడు దర్శనం ఇస్తున్నాడు, యోసేపుకి పగబడుతున్నారు, మరింత పగబడుతున్నారు. నీ మీద ఎంత పగబట్టారా, నీ మీద ఎంత అసూయ పడుతున్నారా, అన్ని ఆశీర్వాదాలు నీకని గుర్తు పెట్టుకో, ఇది రాసు పెట్టుకో. ఈ వర్తమానం ద్వారా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అంతేకాదు 9వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం 9వ వచనం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పాను. 10వ వచనం కూడా చదువుతున్నాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లి నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించను. తండ్రి కూడా గద్దించాడు. తండ్రి పగబట్టలేదు కానీ గద్దించాడు. అబ్బాయి ఏంట్రా మాట్లాడుతున్నావు, చిన్నోడివి, అట్లా మాట్లాడకని. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. 11వ వచనం చదవండి, అందరూ చదువుకోండి. అది 37వ అధ్యాయం ఆదికాండం 11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరట. చూసారా దేవుని బిడ్డలారు, ముందు పగబట్టారు. మొదటి కళ చెప్పినప్పుడు పగబట్టారు, రెండవ కళ చెప్పినప్పుడు ఇంకా పగబట్టారు. ఇక 3వ కళ చెప్పినప్పుడు సూర్యచంద్రులు నాకు నమస్కారం చేస్తున్నారు అన్నప్పుడు
అసూయపడ్డారట. అది ఏమంటే కొంతమంది మంచిగా ఉన్నారనుకో, కొంతమంది చూసి వాడవలేదు. దానిని ఏమంటారంటే సొప్పునాతితనం అంటారు, అసూయ అంటారు. వాళ్ళే బాగున్నారు, మేము బాగలేదని. ఎందుకంటే యేసోపు నిలువు టంగి వేయటం ముందు వాళ్ళకి ఇష్టం లేదు. అది మంచి చక్కని విచిత్రమైన నిలువు టంగి కుట్టించాడు వాళ్ళ నాన్నగారు. కుట్టించిన తర్వాత అది వేసుకున్న తర్వాత వీళ్ళ చోటుందని వీళ్ళకి ఒళ్ళు మండేది. ఏంట్రా నీకు ఆ నిలువు టంగి, ఆ విచిత్రమైన మాకే లేదు అని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళు యేసోపుని మీద పగబట్టారు. దేవుని బిడ్డలారా, పగబట్టి అసూయపడిన వాళ్ళు యేసోపుని బ్రతకనిచ్చారనుకున్నారా? యేసోపుని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారనుకున్నారా? చూడండి, మనం ఒక విషయాన్ని నేను చెబుతాను. యేసోపు అన్నల దగ్గరికి వెళ్ళమని దేవుడు మరి యాకోబు గారు చెబుతారు. అయ్యా, అన్నలు ఎక్కడో మరి గొర్రెలకు మరి కాస్తున్నారు, అక్కడికి వెళ్ళు, వాళ్ళ క్షేమ సమాచారము తెలుసుకొని రమ్మన్నప్పుడు అలాగే నాయన అని తండ్రి మాట కూడా విన్నాడండి యేసోపు గారు. ఈ చివరి దినాల్లో తండ్రి మాట వినేవాళ్ళు చాలామంది లేరు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి, 37వ అధ్యాయము 12వ వచనం. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందును మేపుటకు వెళ్ళారు. 37:18. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి ఎద్దుకు పంపిదనని రమ్మన్నప్పుడు అతడు మంచిది అని తండ్రితో చెప్పాను. అవునండి, ఇప్పుడు అసూయపడ్డారు, పగబట్టారు, నేనెందుకు వెళ్ళాను నాన్న వాళ్ళ దగ్గరికి, వాళ్ళు మంచోళ్ళు కాదు అని అనలే యేసోపు. అంటే యేసోపులో ఉన్న గుణ లక్షణం చూడండి. సరేలే, నన్ను వెళతాను, వాళ్ళు ఎక్కడున్నారో చూసి వస్తానని వెళ్ళాడు. అది ఈరోజు నిన్ను దేవుడు దీవించాలంటే యేసోపు యొక్క గుణ లక్షణాలు నీలో ఉండాలి. నేను ఒకసారి యేసోపు గురించి ఫలించడు గొమ్మ అనే ఈ ఛానల్లోనే చెప్పాను. యేసోపు ఫలించడానికి పరిశుద్ధత అని పరిశుద్ధాత్మ ప్రభువు వారు చెప్పారు. ఇప్పుడు యేసోపు తండ్రి మాట విన్నాడు. ఇది కూడా మనం దాంట్లో తీసుకోవాలి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు లేరు, దైవజనుడు మాట వినేవాళ్ళు లేరు, సమాజం చెప్పే మాట వినేవాళ్ళు లేరు, శిష్యుల మనసు రావట్లే ఎవరికి. నువ్వేంటి చెప్పేది నాకు అంటున్నారు. కానీ యేసోపు తెలుసు, అన్నలు మంచివాళ్ళు కాదు, నా మీద పగబట్టారు, అన్నలు మంచివాళ్ళు కాదు, అసూయపడ్డారని తెలుసు కూడా. తండ్రి మాట విని ఏమయ్యాడంటే వెళతాన్నానని ఆ వెళ్ళటం వల్ల యేసోపు గుంటలో త్రోయపడ్డాడు, బట్టలో ఓడదీశారండి, ఆ విచిత్రపు నిలువు టంగిని తీసేశారు. మరి నేను అనుకుంటున్నాను, అతను ఆ ఏదో ఒక గుడ్డ చుట్టేసి ఇష్మాయేలుకి అమ్మివేయబడ్డాడు యేసోపు. 20 రూపాయలు 20 వెండి నాణ్యాలకి అమ్మివేసిన యేసోపు ఒక రోజు వచ్చింది, ఒక టైం వచ్చింది. ఆ టైంలో దేవుని బిడ్డలారా, యేసోపు ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజు వస్తుంది, నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నిన్నెవరు చీ అన్నారు, ఎవరు చా అన్నారు, ఎవరు నిన్ను తృణీకరించారు, వాళ్ళ ముందు నిన్ను హెచ్చించడానికి ఈ దేవుడు బలమైన దేవుడు, ఈ దేవుడు శక్తి కలిగిన దేవుడు. కనుక యేసోపుని నువ్వు జ్ఞాపకము చేసుకో. ప్రభు, యేసోపుని దీవించిన దేవా నన్ను కూడా దీవించమన్నాడు. యేసోపును ఆశీర్వదించిన దేవా నన్ను కూడా దీవించు, నా పరిస్థితి బాగలేదని నువ్వు అనుకో. దేవుని దగ్గర దేవుడు నీ మొర వింటాడు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. యేసోపులాగా అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. రండి, ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, యేసోపు జీవిత చరిత్ర మాట్లాడుతూ వస్తున్నారు తండ్రి. నిజంగా ఆయన యేసోపుకి నిరీక్షణ ఆధారం లేదు. వేరే దేశముకు అమ్మివేయబడ్డాడు నాయన. తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయాడు, అన్నల దగ్గర నుండి వెళ్ళి త్రోసివేయబడ్డాడు. దేశము కాని దేశానికి వెళ్ళిన యేసోపు గారిని నీవు ఆస్వాదించినట్లుగా ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను నిశ్చయముగా మీరు ఆస్వాదిస్తారని నమ్ముచు ఈ వర్తమానాన్ని నా వినికిడిలో, వింటున్న వారి వినికిడిలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి వర్తమానాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.